శ్రావణ మాసంలో శుద్ధపక్షంలో వచ్చే ఏకాదశిని పుత్రాద ఏకాదశి లేదా పవిత్రోపణ ఏకాదశి అంటారు. వివాహమై సంతానం లేక బాధపడుతూ ఉండే జంట ఈ ఏకాదశి నాడు ఉపవసించి శ్రీహరిని భక్తితో విష్ణు సహస్రనామాలతో అర్చించినట్లయితే తప్పక సంతానం కలుగుతుంది. అందుకే దీనిని పుత్రాద ఏకాదశి అని అంటారు. ఉపవాసాన్ని ద్వాదశి పరాణ కాలంలో విరమించాలి. పుత్రాది ఏకాదశి రోజు గొడుగు దానం చేస్తారు. పుత్రాది ఏకాదశి గురించి శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడు. మహాజిత్తు అనే ఒక మహారాజు తనకి వారసులు లేకపోవడంతో బాధపడుతూ ఉంటాడు. తన తర్వాత తన వారసుడు సింహాసనాన్ని అధిష్ఠించాలని ఆయన ఆరాటపడుతూ ఉంటాడు. తనకి పుత్ర సంతానం కలిగేలా చూడమని మహర్షులను ఆశ్రయిస్తాడు. ఆయన ఆవేదనని అర్థం చేసుకున్న మహర్షులు శ్రావణ శుద్ధ ఏకాదశి రోజున ఏకాదశి వ్రతాన్ని ఆచరించమని సూచిస్తారు. ఈ వ్రత మహత్యం వలన విశేషమైన ఫలితాలు లభిస్తాయని, మనసులోని కోరికలు నెరవేరుతాయని చెబుతారు. వాళ్ళు చెప్పిన ప్రకారంగా ఆ రాజు ఈ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువును పూజిస్తాడు. అత్యంత భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షను చేపట్టి ఆ స్వామిని సేవిస్తూనే జాగరణ చేస్తాడు. ఈ రోజున గొడుగును దానం చేస్తాడు. ఈ విధంగా ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వలన ఆ రాజదంపతులకు పుత్ర సంతానం కలుగుతుంది. అందువలన ఈ ఏకాదశిని పుత్రాద ఏకాదశిగా పిలుస్తారు.